తుంగా తీరంలో ఉన్న శృంగేరి పీఠం వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే సర్వము, ఇంకా వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేస్తే అదే మీరు నమ్మాలి అని చెప్పి ఇదే చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే తుంగ తీరంలో ఉన్న శృంగేరి ఆమ్నాయ పీఠాల్లో ఒకటా కాదా? వాళ్ళ చరిత్రల్లో నుంచే, వాళ్ళ పూర్వ ఆచార్యుల చరిత్రల్లో నుంచే వీళ్ళు ఆమ్నాయ పీఠాలని చెప్తున్నారు కదా. తుంగా తీరంలో ఉన్న శృంగేరి, పూరి, ద్వారక, జ్యోతిర్మఠం వీళ్ళ వెబ్సైట్స్లో ఉన్న ఈ మ్యాటర్నే తీసుకొని నేను చూపిస్తా. ఫస్ట్ ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి. అన్నిటినీ పీఠాలని పిలవకండి. పీఠం వేరు, మఠం వేరు. పీఠము అంటే శంకర భగవత్పాదుల వారి చేత ఆమ్నాయ మహావాక్యాన్ని ఏర్పాటు చేసి ఆ మహావాక్యమే అక్కడ విస్తరించాలని చెప్తూ భారతదేశంలో ఆ దిక్కు అంతా కూడా ఆ ఆమ్నాయ పీఠ అధీనంలో ఉండాలి. భారతదేశంలో ఆ దిక్కు అంతా కూడా ఆ ఆమ్నాయ పీఠ అధీనంలో ఉండాలి. రాజులు కానీ, ప్రజలు కానీ, దేవాలయాలు కానీ, వ్యవస్థ కానీ, జీవన విధానం అంతా కూడా జగద్గురువుల యొక్క ఆమ్నాయ పీఠం యొక్క అడుగుజాడల్లో నడవాలి. కనుక ప్రత్యేకంగా గమనించవలసింది, భారతదేశం మొత్తంలో 4 పీఠాలు ఉన్నాయి, మిగతావన్నీ మఠాలు. కనుక మిగతా మఠాలు మేము ముందొచ్చాం, మేము మూలల్లో ఉన్నాం, మేము వేరు, మేము తలకాయ తోక అంటున్నారు. ఇది కాదు. మనందరి మధ్యలో కలిపురుషుడు తిరుగుతుంటాడు రంగురంగు బట్టలలో. మనకి భగవంతుణ్ణి దూరం చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే, పీఠాలు వేరు, మఠాలు వేరు. అన్ని పీఠాలు అంటున్నారు. చెక్క పీఠలు అవన్నీ. నిజమైన పీఠము ఆమ్నాయ పీఠమే. విన్నారు కదా, వాళ్ళు ఆమ్నాయ పీఠాలని తీసుకుంటున్న దాంట్లో కూడలి శృంగేరి గురించి లేదు, అట్ ద సేమ్ టైం కంచి గురించి కూడా లేదు. వాటిని మఠాలు అనుకోండి అంటుంది డైరెక్ట్గా. సో ఇప్పుడు చరిత్ర తీసుకుంటే శృంగేరి పీఠం ప్రకారం మొట్టమొదటి పీఠాధిపతి సురేశ్వరాచార్యులు. మరి ద్వారకా పీఠంని మీరు తీసుకుంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా క్లియర్గా రాసుకున్నారు వాళ్ళ మొట్టమొదటి పీఠాధిపతి సురేశ్వరాచార్యులు అని చెప్పి. అట్లా ఎట్లా కుదురుతుంది? ఆదిశంకరాచార్యులకి 4 శిష్యులు ఉన్నప్పుడు, 4 శిష్యులు 4 పీఠాలకి పీఠాధిపతులు అయినప్పుడు, ద్వారకాకి సురేశ్వరాచార్యులే ఉండి శృంగేరికి, అది తుంగా తీరంలో ఉన్న శృంగేరికి కూడా సురేశ్వరాచార్యులే అంటే, వీళ్ళ పీఠం వెబ్సైట్లలో వీళ్ళ ఆమ్నాయ పీఠాలని చెప్పుకుంటున్న దాంట్లోనే పీఠాధిపతి, అది కూడా మొట్టమొదటి పీఠాధిపతి విషయంలోనే క్లారిటీ లేదు. దీని గురించి ఏం చెప్తారు వీళ్ళు? 2 ద్వారకాపీఠం వెబ్సైట్ మీరు తీసుకుంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ పీఠాధిపతి సురేశ్వరాచార్యులను రాసుకున్నారు. వాళ్ళ వెబ్సైట్లోనే శృంగేరికి ఫస్ట్ పీఠాధిపతి హస్తామల్కాచార్యులని రాసుకున్నారు. మరి దీని గురించి శృంగేరి పీఠం వాళ్ళు ఏం మాట్లాడతారు? 2 నేను తుంగా శృంగేరి అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆదిశంకరాచార్య ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాము కప్పకి పడగబట్టి దాన్ని కాపాడుతున్నట్టు ఒక చరిత్ర చెప్తారు కదా, దానికి సంబంధించింది ఈ ఫోటో చూడండి. అక్కడ తుంగా రివర్ అని రాసింది. వీళ్ళు ఏం చెప్తారనంటే, తుంగా, భద్ర ఈ 2 నదులకి భేదం చూడొద్దు, అభేదమే అని చెప్తారన్నట్టు. మరి అభేదమే అయినప్పుడు తుంగా రివర్ అని ఎందుకు రాసుకున్నారు? తుంగభద్ర అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూస్తే, సురేశ్వరాచార్యులది అధిష్టానం కంచిపీఠం ప్రకారం, కంచిపీఠానికి కూడా పీఠాధిపతి సురేశ్వరాచార్యులే. సురేశ్వరాచార్యులు జయంతి వాళ్ళు క్లియర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే జయంతి డేట్ శృంగేరి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు. కానీ శృంగేరి వాళ్ళ దగ్గర సురేశ్వరాచార్యులు సిద్ధి పొందిన తిథి లేదు, అందుకే జయంతి మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. ఇది వాళ్ళ వెబ్సైట్లోనే మీరు చూడొచ్చు. కానీ కంచిపీఠం వాళ్ళు రీసెంట్గా ఒక 10-15 డేస్ బ్యాక్ సురేశ్వరాచార్యులది సిద్ధి పొందినది ఆరాధన దినోత్సవం చేశారు. మరి తుంగా తీరంలో ఉన్న శృంగేరి వాళ్ళకు కూడా సురేశ్వరాచార్యులు మొట్టమొదటి పీఠాధిపతి అయితే వీళ్ళ దగ్గర ఎందుకు సిద్ధి పొందిన తిథి లేదు? ఏమన్నా సమాధానం చెప్తారా? ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే సురేశ్వరాచార్యులు కంచి కామకోటి పీఠానికి ఆయనే మొట్టమొదటి పీఠాధిపతి, శృంగేరికి ఆయననే, ద్వారకాకి వాళ్ళు రాసుకున్న వెబ్సైట్లో వాళ్ళ ప్రకారం వాళ్ళ పరంపర లిస్టులో సురేశ్వరాచార్యులే. ఇది ఎట్లా పాసిబుల్? ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటిదంటే, శృంగేరి వాళ్ళు తుంగ తీరంలో ఉన్న శృంగేరి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళది అవిచ్ఛిన్న పరంపర అని. వాళ్ళ పరంపర అంటే ఎప్పుడు విచ్ఛిన్నం అవ్వలేదు అని, అంటే ఎక్కడ కట్ అవ్వలేదు అని చెప్పి కంటిన్యూగా నడుస్తుంది అని. మరి అట్లా చూస్తే సురేశ్వరాచార్యుల అధిష్టానం
కంచి కామకోటి పీఠం వాళ్ళ ప్రకారం మండన మిశ్ర అగ్రహారంలో ఉంది. శృంగేరి వాళ్ళ ప్రకారం శారదాంబ టెంపుల్ ఉంటుంది దానికి దగ్గరలో ఉంది అని చెప్తారన్నట్టు. ఒకే పీఠాధిపతి ఒకటే టైంలో 3 పీఠాలకి ఎట్లా పీఠాధిపతి అయ్యారు, ఇవి నేను ఎక్కడి నుంచో చెప్పట్లే, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచో చెప్తున్నా. మఠాన్యాయ శాసనంలో అట్లేం లేదుగా. 2, ఒక మనిషిది అధిష్టానం ఎక్కడ ఒకే దగ్గర ఉండాలి కదా. అధిష్టానం అంటే మళ్ళీ చాలామందికి అర్థం కాకపోవచ్చు. సింపుల్ లాంగ్వేజ్ అంటే ఒక లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే సమాధి అని అనుకోండి. అయితే ఒక మనిషి తన శరీరం వదిలిపెట్టినప్పుడు ఎక్కడ ఒకే దగ్గర ఉండాలి కదా అధిష్టానం అనేది. మరి కంచిపీఠం వాళ్ళ ప్రకారం మండన మిశ్ర అగ్రహారంలో ఉంటుంది, శృంగేరి ప్రకారం శారదాంబ టెంపుల్ పక్కన ఉంటుంది. ఒక మనిషి శరీరం వదిలిపెట్టినప్పుడు 2 చోట్ల ఎట్లా ఉంది? సరే, మరి ద్వారకా పీఠానికి కూడా సురేశ్వరాచార్యులే మొట్టమొదటి పీఠాధిపతి కాబట్టి అక్కడ సురేశ్వరాచార్యుల అధిష్టానం ఏమైనా ఉందా, అది వాళ్ళే చెప్పాలి. ఇవన్నీ ఎక్కడవో కాదు, వాళ్ళ వెబ్సైట్స్లోనే మీకు కనిపిస్తాయి క్లియర్గా. ఆమ్నాయ పీఠం అని ఆ పెద్ద ఆయన అన్నిసార్లు చెప్తున్నారు కదా. తుంగా తీరంలో ఉన్న శృంగేరి ఆదిశంకరాచార్య స్థాపించిన చతురామ్నాయ పీఠాలు ఒకటా కాదా? వాళ్ళ పూర్వ ఆచార్యుల చరిత్రలో నుంచే, వాళ్ళ పూర్వ ఆస్థాన పండితుల చరిత్రలో నుంచే నేను చెప్తా. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి. శృంగేరి 33వ జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే కాలడిలో ఇప్పుడు మీరు ఏదైతే ఆదిశంకరాచార్య పుట్టిన స్థలం చూస్తున్నారో, అక్కడ ఇల్లు చూస్తున్నారో, ఆయన అక్కడ ధ్యానం చేస్తే ఆదిశంకరాచార్య వల్ల అమ్మ ఆర్యాంబ దర్శనం ఇచ్చి ఆదిశంకరాచార్య పుట్టింది ఇక్కడే అని చెప్పారన్నట్టు. సో అర్థమైంది కదా 33rd జగద్గురు ఎంత పవర్ఫుల్లో. ఆయనకి పూర్వాశ్రమంలో తండ్రి కునిగల్ రామశాస్త్రి గారు. పూర్వాశ్రమము అని అంటే 33rd జగద్గురు ఇంకా సన్యాసి దీక్ష తీసుకోక ముందు అని. కునిగల్ రామశాస్త్రి గారు శృంగేరి ఆస్థాన పండితుడు. మైసూర్ స్టేట్కి కూడా ఆయనకి చాలా పెద్ద పదవి ఉండే, అది ఇక్కడ అటాచ్ చేస్తున్నా చూడండి. 2, కునిగల్ రామశాస్త్రి గారు ఎంతోమందిని టీచ్ చేశారన్నట్టు ఈ వేదిక వీటికి సంబంధించిన దాంట్లో. అది శృంగేరి వాళ్ళ అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకున్నారు కదా. అర్థమైంది కదా కునిగల్ రామశాస్త్రి గారు ఎవరు అనేది, ఆయన ఎంత ఆథెంటిక్ అనేది. ఆయన ఒక బుక్ని రీఎడిట్ చేసిర్రు, గురువంశ కావ్యం అని చెప్పి. అంటే రీఎడిట్ అంటే ఆ బుక్ అంతకన్నా ముందు ఉన్నదే కదా ఆయన రీఎడిట్ చేసింది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈ బుక్ శృంగేరి లైబ్రరీలోనే ఉండేది, అది అన్పబ్లిష్డ్ బుక్. ఎందుకు అన్పబ్లిష్డో నాకు తెలియదు. కునిగల్ రామశాస్త్రి గారు అయితే ఆథెంటికే కదా. ఆయన ఏం రాసిరనంటే ఆదిశంకరాచార్య 72 అవైదిక మతాలతో డిబేట్ చేసి అందులో ఉన్న అవైదికనైనా ఖండించాక కాశ్మీర్లో సార్వజ్ఞ పీఠం అధిరోహించేటప్పుడు ఆదిశంకరాచార్య నాలెడ్జ్ చూసి, ఆయన పాండిత్యం చూసి అమ్మవారు సంతోషించి నీకేవరం కావాలి కోరుకో అని అంటే ఆదిశంకరాచార్య చెప్తారు, మీరు నాతో పాటు తుంగభద్ర తీరంలో ఉన్న శృంగేరి మఠంలో ఉండాలి అని చెప్పి. అక్కడ ఏం చెప్పారు ఆదిశంకరాచార్య? తుంగభద్రా తీరంలో అని చెప్పారు. అంటే అది కూడలి శృంగేరి, తుంగా శృంగేరి నుంచి దాదాపు ఒక 100-150 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. సో అక్కడ ఉండమని చెప్పారు. ఆయన చెప్పుకుంటున్నట్టు తుంగా తీరంలో ఉన్న శృంగేరిలో కాదు. దీని ప్రకారం ఇప్పుడు చూస్తే తుంగా శృంగేరి చతురామ్నాయ పీఠాల్లో ఒకటా కాదా మీరే డిసైడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే శృంగేరి వాళ్ళ దగ్గర చంద్రమౌళీశ్వర లింగం ఒకటి ఉంది, అది పరమశివుడే ఆదిశంకరాచార్యకి ఇచ్చారు అని చెప్తారు కదా. ఇందాక నేను చెప్పిన గురువంశ కావ్య అనే బుక్ని కునిగల్ రామశాస్త్రి గారే కదా రీఎడిట్ చేసింది. అదే బుక్లో రేవణ సిద్ధ మహాయోగి ఒక ఆచార్యుడికి ఇస్తే ఆ ఆచార్యుడి నుంచి అది సురేశ్వరాచార్యులకు వచ్చినట్టుంది. సో ఏంటిది? అది చంద్రమౌళీశ్వర లింగం. ఆదిశంకరాచార్యకి పరమశివుడు ఏదైతే లింగాలు ఇస్తాడో 5 లింగాలు, అందులో కంచికిచ్చింది యోగలింగం, శృంగేరికి ఇచ్చింది భోగలింగం. భోగలింగం కాస్త చంద్రమౌళీశ్వర లింగం ఎట్లయ్యింది? ఇది నేను చెప్పట్లే, వాళ్ళ బుక్కుల్లో ఉన్నాయే, వాళ్ళ పూర్వ ఆచార్యులు రీఎడిట్ చేసుకున్న బుక్కుల్లో నుంచే చెప్తున్నా. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ వీళ్ళు అందరికీ ప్రమాణాలు చెప్తారు అన్నట్టు. అట్లనే సాయిబాబా విషయంలో కూడా ప్రమాణాలు చెప్పడానికి వచ్చారు. ఇవన్నీ ఎప్పటి నుంచో తెలుసు, కానీ
ఓ పద్ధతిగా నడుస్తుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఎప్పుడు దీన్ని బయటికి తెద్దాం అనుకోలే. కానీ వాళ్ళు జగద్గురువుతో ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటాడో లలితాదిత్య గన్నవరం అనే అతన్ని బయటికి లాగి సాయిబాబా గురించి నోటికొచ్చింది చెప్పించి వాళ్ళ పూర్వ ఆచార్యుల చరిత్రలో ఆయనకి తెలియదు, ఆయన శతావధానం చేశాడన్నట్టు, ఆయన ప్రవచనాలు ఇస్తాడు. మరి శృంగేరి నుంచి అంత ధైర్యంగా జగద్గురువు నాతో ఏదైతే చెప్పారో నేను అదే చెప్తున్నా అని చెప్పి ఆయన పాడ్కాస్ట్లు ఇచ్చినప్పుడు, మరి శృంగేరిలో మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు శృంగేరి ప్రమాణాలు ఏంది, చతురామ్నాయ పీఠాలకి సంబంధించిన చరిత్ర ఎందుకు తెలుసుకోవట్లే? పక్కన వాళ్ళు వచ్చి చెప్పాలా? సాయిబాబాకి దేశం మొత్తంలో 20-30 కోట్ల మంది ఈజీగా నమ్ముతారు, ఆరాధిస్తారు, భక్తులు ఉన్నారు, గురువుకు స్వీకరించిన శిష్యులు ఉన్నారు. మరి అంత పెద్ద ఈకోసిస్టమ్ని మీరు జస్ట్ ఇలా వచ్చేసి డిస్టర్బ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది? అందుకే నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా, మీ చరిత్ర బుక్కుల్లో నుంచే క్వశ్చన్ చేస్తున్నా, సమాధానాలు చెప్పండి. ఇంకొక పాయింట్ తీసుకుంటే శృంగేరి 33వ జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు, ఇందాక చెప్పాను కదా, ఆయన కాలడిలో ఆదిశంకరాచార్య ఎక్కడ పుట్టారు అనేది తెలుసుకున్నాక అక్కడ ఒక శిలాఫలకం పెట్టిండ్రంట. అక్కడ ఆదిశంకరాచార్యులు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం అని చెప్పి ఆయన శిలాఫలకం పెట్టించిరంట. ఇది జరిగింది 1910లో. ఇప్పుడు ఆ శిలాఫలకం ఎందుకు లేదు? ఇది నేను చెప్పట్లే, కంచి కామకోటి పీఠానికి సంబంధించి శ్రీకార్యం ఉంటాగా శ్రీముఖం ఇచ్చేవాళ్ళు అందులో ఉన్న పెద్ద ఆయననే చెప్తున్నారు అన్నట్టు, చెల్లా శాస్త్రి గారు, వినండి. 1910 ఆ ప్రాంతాల్లో శివాభినవ సదా వారు నృసింహ భారతీ స్వామి వారు వారు పీఠాధిపతులుగా ఉన్నారు. శృంగేరికి ఇప్పుడు తుంగా తీరంలో ఉన్న శృంగేరి మఠానికి వారు ఉన్నప్పుడు వారు అక్కడ ఆదిశంకర ప్రతిష్ట, ఆదిశంకర నుండి ఆయన జన్మస్థానాన్ని అది గుర్తించడం, అక్కడ మఠం ఏర్పాటు చేయటం అంతా జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఒక శిలాశాసనం వేశారు. ఆయన ఏం చేశారంటే ప్రాయశః 2000 సంవత్సరాల క్రితం అని చెప్పి ఆయన రాయించారు. అంటే కీర్తిపూర్వం 44 అనే విషయాన్ని ఆయన శిలాశాసనం వేయించారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓహో, ఏ సంవత్సరం అండి? 1910. ఇప్పుడు ఆయన చెప్పినంటే అది ఆథెంటిక్గా అయి ఉంటుందిగా. మరి ఇప్పుడు ఆ శిలాఫలకం ఎందుకు లేదు? ఇప్పుడు శృంగేరి నుంచి రిప్రజెంట్ చేస్తున్న జగద్గురువే ఆదిశంకరాచార్యులు 2000 సంవత్సరాల క్రితం పుట్టారని చెప్పి శిలాఫలకం పెట్టినప్పుడు శృంగేరి టైం లైన్ తీసుకుంటే ఆదిశంకరాచార్యులు వచ్చింది 788 సంథింగ్ ఆ టైంలో ఉంటుంది. అంటే శృంగేరిని ఎవరైతే రిప్రజెంట్ చేస్తుర్రో జగద్గురు పదవిలో, మరి ఆయన వాక్కు తప్ప, మీరు రాసుకున్న చరిత్ర తప్ప. దీనికి ఇంకొక యాడ్ ఆన్ ఎవిడెన్స్ ఏంది అని అంటే 33rd జగద్గురువుకి ఒక శిష్యులు ఉండే, ఆయన పేరు భారతీకృష్ణ తీర్థ స్వామి. ఆయన పూరికి 143rd పీఠాధిపతి గోవర్ధన పీఠంకి. ఆయన చరిత్ర మీరు తీసుకుంటే జ్యోతిర్మఠు, ద్వారక, కూడలి శృంగేరి, ఇంకా పుష్పగిరి పీఠం, వీటన్నిటికీ సంబంధించి ఆయనకు అన్ని లింక్స్ ఉన్నాయి అన్నట్టు. ఆయన 143rd పీఠాధిపతి అయ్యారు పూరికి. ఈయనని ఖిలాఫత్ మూమెంట్లో అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ టైంలో. అరెస్ట్ చేసినప్పుడు ఆయన కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇట్లా చెప్తారు, భవిష్య పురాణం ప్రకారం భూమికి మహాప్రళయం వచ్చినప్పుడు పరమశివుడు 2 ప్రదేశాలని మాత్రమే కాపాడతారంట. ఒకటి కాశీ, ఒకటి మెక్క. ఒక కాలు కాశీ మీద పెడతారంట, ఒక కాలు మెక్క మీద పెట్టి 2 ప్రాంతాలని మాత్రమే ఆయన కాపాడతారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బుక్లో అది ఉంటుంది. దీని కింద మీరు వస్తే ఇక్కడ హైలైట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు శృంగేరి 33rd జగద్గురు ఏదైతే శిలాఫలకం పెట్టిందని చెప్పిందో అది ఇక్కడ మ్యాచ్ అవుతుంది, దాదాపు ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆదిశంకరాచార్య టైం లైన్ శృంగేరి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో తప్పని ప్రూవ్ చేయడానికి ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చిండంటే, ఆదిశంకరాచార్యులు తనకున్న పవర్స్తో చిలకలాగా మారి కాశీ నుంచి గంగాజలం తీసుకొని మెక్కాకెళ్ళి అక్కడ తులసి కోట పెట్టి పూజ చేసుకున్నారంట. అక్కడ ఏం రాసిరు, ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టక ముందు అని చెప్పి. ప్రాఫిట్ మొహమ్మద్ ఎప్పుడు పుట్టిరని చెప్తారు, ఇస్లాం ఎప్పుడు పుట్టిందని చెప్తారు, 1400 years బ్యాక్. శృంగేరి పీఠం పెట్టినప్పుడు 1200 years బ్యాక్.
ఖిలాఫత్ మూమెంట్లో అరెస్ట్ అయిన ఆ శంకరాచార్య 143rd పీఠాధిపతి భారతీ కృష్ణ తీర్థ స్వామి వారు కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? ఆది శంకరాచార్యులు ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టక ముందే మెక్కాకి వెళ్ళి అక్కడ అనుష్ఠానం చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు శృంగేరి అంటే తుంగా తీరంలో ఉన్న శృంగేరి చతనామనాయ పీఠాల్లో ఒకటే కాదనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇట్లాంటివి వాళ్ళ చరిత్రల్లో నుంచే చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఒక చరిత్రని డిసైడ్ చేసి ఒక మీటింగ్ పెట్టుకొని కూడలి శృంగేరి, కంచి కామకోటి పీఠం వాళ్ళు, శృంగేరి, పూరి, జ్యోతిర్మఠు, ద్వారక, ఈ 6 పీఠాల వాళ్ళు ఆది శంకరాచార్య చరిత్ర మీద ఒక క్లారిటీకి వచ్చి ప్రపంచానికి క్లారిటీ ఇచ్చి దాని తర్వాత మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే శాస్త్రం, మేం చెప్పిందే సర్వం అని చెప్తే బాగుంటుంది తప్ప ఎక్కడ ఒక ఆథెంటిక్ ప్రూఫ్ కనిపిస్తలేదు. ఆది శంకరాచార్య టైం లైన్ నుంచి కానీ పీఠాధిపతుల లిస్టు నుంచి కానీ ఏది కనిపిస్తలేదు. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఆమ్నాయ పీఠాలే ప్రమాణం అయితే వాళ్ళ చరిత్రలో చూసుకోండి, తోటకాచార్య ఫస్ట్ పీఠాధిపతి అని రాసుకున్నారు కదా జ్యోతిర్మఠ్ పీఠంలో, కానీ టైం లైన్ లేదు. కానీ ఆది శంకరాచార్య పుట్టింది మాత్రం 2500 years బ్యాక్ అని రాసుకురు. ఫస్ట్ 21 పీఠాధిపతిస్కి వాళ్ళ దగ్గర టైం లైన్ లేదు. 14th century నుంచే టైం లైన్ వచ్చింది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఆది శంకరాచార్య పుట్టింది 2500 years బ్యాక్, లేకపోతే పీఠం పెట్టి 2500 years బ్యాక్ అని చెప్పుకుంటున్నప్పుడు మరి తోటకాచార్య టైం లైన్ ఏడికి పోయింది? ఫస్ట్ 21st పీఠాధిపతి లిస్ట్ అని పెట్టుకున్నారు అంతే, టైం లైన్ లేదు. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ నాగసాధుస్ అని ఈ బుక్, ఇది ఆథెంటిక్, దాని ఎవడు కాదన్నాడు. అయితే దీంట్లో సురేశ్వరాచార్యుల గురించి ఏమని చెప్పిరో తెలుసా? 33rd జగద్గురువు, ఆయన చరిత్రకే లింక్ అయి ఉంటుంది. ఆయన ఒక ఆర్కియాలజిస్ట్ సంథింగ్ వీళ్ళు కలవడానికి వస్తారు. వచ్చినప్పుడు సురేశ్వరాచార్యులు 757 years బ్రతికారు, ఇది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పి సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఆ బుక్లో రాసుకున్నారు అన్నట్టు. సురేశ్వరాచార్యులు 800 సంవత్సరాలు ఎట్లా బ్రతుకుతారు? ఏమైనా ప్రమాణం చెప్తారా దానికి? మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని ఎట్లా చెప్తారు? సో దీనికి కూడా వీళ్ళే సమాధానం చెప్పాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే శృంగేరి తుంగా తీరంలో ఉన్న శృంగేరి టైం లైన్ ప్రకారం ఆది శంకరాచార్య వచ్చింది 1200 years బ్యాక్. కానీ కంచి, కూడలి శృంగేరి, పూరి, ద్వారక, జ్యోతిర్మఠం వీటి ప్రకారం 2500 years బ్యాక్ ఆది శంకరాచార్య వచ్చారు అనేది ప్రమాణం వాళ్ళకి. అయితే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మహాపెరియావ, ఆయన ఏం చేశారు అని అంటే ఆది శంకరాచార్య చరిత్ర మీరు తీసుకుంటే ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ కోసం పూర్ణా నదిని దారి మళ్ళిచ్చినట్టు ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు నుంచి. అయితే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శాండ్ టెస్ట్ చేయించారంట. చేయించినప్పుడు అంటే రివర్ మళ్ళింది కదా, ఆ శాండ్ టెస్ట్ చేయిస్తే కంచి టైం లైన్ ఏదైతే ఉందో మిగతా పీఠాలు ఏవైతే ఉందో కూడలి, పూరి, ద్వారక, జ్యోతిర్మఠం ఈ టైం లైన్కే మ్యాచ్ అవుతుంది అన్నట్టు. శృంగేరి టైం లైన్కి అసలు మ్యాచ్ అయితే లేదు. సో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మీ పీఠాలకి ప్రమాణాలు తెలుసుకున్నాక, ఆది శంకరాచార్యకి ప్రమాణాలు తెలుసుకున్నాక దాని తర్వాత మీరు ప్రపంచానికి ప్రమాణాలు చెప్పండి. లేకపోతే ఎవరు దేన్ని ఆరాధించుకుంటారో వాళ్ళను వదిలిపెట్టండి. లేదా ఫైట్ చేస్తా అంటే పెద్ద అవైదిక మతాల లిస్ట్ ఇస్తా, 72 కాదు ఇంకా బొచ్చెడు ఉంటాయి ఇప్పుడు బుట్టికొచ్చినాయి, అన్నిటి మీద ఫైట్ చేద్దాం మరి కలిసి. ఆది శంకరాచార్య బాటలోనే వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డిబేట్ చేసి ఏది వైదికం ఏది అవైదికం అని డిసైడ్ చేసి ఏవైతే అవైదికాలు ఉంటాయో అందులో ఉన్న అవైదికాలు అవి ఎందుకు అవైదికమో మనం చెప్పి మళ్ళీ దాన్ని వైదిక పద్ధతిలోకి తీసుకొద్దాం. వస్తాడా ఎవడన్నా? లలితాదిత్య గన్నవరం రెడీయా? ఇందాక పెద్ద ఆయన విద్యారణ్య భారతీ స్వామి వారి గురించి అంత గొప్పగా చెప్పినారు కదా, మరి మాధవీయ శంకర విజయమే ప్రమాణం అని చెప్తారన్నట్టు. విద్యారణ్య భారతీ స్వామి వారు వచ్చింది 1300 year ఆ టైంలో. మరి మాధవీయ శంకర విజయం ప్రకారం ఆది శంకరాచార్య పరాకాయ ప్రవేశం చేయడానికి ఇది ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్, అప్పుడు మత్స్యేంద్రనాథ్ చరిత్ర, గోరఖ్నాథ్ చరిత్ర లింక్ చేసి పరాకాయ ప్రవేశం వాళ్ళు కూడా ఇంతకుముందు చేశారని ఆ ప్రమాణం ఉంది కాబట్టి ఆది శంకరాచార్య కూడా పరాకాయ ప్రవేశం చేసిర్రు, అది ప్రమాణం వాళ్ళు చెప్పేది. అయితే మరి ఆది శంకరాచార్య 1200 years బ్యాక్ పుట్టారని చెప్పి తుంగా తీరంలో ఉన్న శృంగేరి వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో
మరి మాధవీయ శంకర విజయం రాసింది విద్యారణ్య భారతీ స్వామి వారు అయితే ఇక్కడ మీరు డేట్స్ గమనించండి. మత్స్యేంద్రనాథ్ గోరఖ్నాథ్ చరిత్ర రిఫరెన్స్ లాగా తీసుకున్నారు పరకాయ ప్రవేశానికి. మరి మత్స్యేంద్రనాథ్ వీళ్ళు వచ్చింది 11th సెంచరీలో, ఆదిశంకరాచార్య పుట్టింది అంతకన్నా ముందే. మరి పుట్టని వాళ్ళ చరిత్ర రిఫరెన్స్ లాగా ఎట్లా తీసుకుంటారు పరాకాయ ప్రవేశానికి? ఇది సంస్కృత శ్లోకాలను కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నా, ఇంగ్లీష్లో కూడా అటాచ్ చేస్తున్నా. చూడండి దేనికి ప్రమాణాలు ఉన్నాయి, మీరు అందరికి వచ్చి ప్రమాణాలు చెప్పడానికి. నేను ఎందుకు ఇవన్నీ పట్టుకొని బయటికి తీస్తున్నానంటే 20-30 కోట్ల మంది సాయిబాబాని ఆరాధిస్తుంటే వాళ్ళ ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేయడానికి మీ దాంట్లో నుంచి ఒక్కతను వచ్చి బయట ఆ విగ్రహం ఉన్న చోట, అంటే సాయిబాబా విగ్రహం ఉన్న చోట జగద్గురు కాలే పెట్టాడని చెప్పి మీరు ఆయనకి చెప్పినట్టు ఆయన బయటికి వచ్చి చెప్తే మరి రచ్చ జరగదు. మరి అంత పెద్ద ఈకో సిస్టమ్ని మీరు డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు మేము కేవలం అడిగింది ఏంది, శృంగేరి పీఠానికి, అదే తుంగా తీరంలో ఉన్న శృంగేరి పీఠానికి సాయిబాబా విషయంలో లలితాదిత్య గన్నవరం బయటకు వచ్చి ఏదైతే చెప్పాడో దానికి సంబంధం లేదు. అతని వ్యక్తిగతం ఒపీనియన్ ఏదైతే ఉందో అది మాత్రమే అతను చెప్పుకున్నాడు, సంబంధం లేదని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయాయి. ఎవరికి ఇచ్చిరు మళ్ళీ లలితాదిత్య గన్నవరం ఆ పాడ్కాస్ట్? ఇద్దరు కన్వర్టెడ్ గాళ్ళకి, క్రిస్టియానిటీలో నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకా మీరు స్టఫ్ ఇచ్చేది? ఇదెంతవరకు న్యాయం? సో అది మీరు చేయట్లే. అది మీరు చేసేంతవరకు నేను ప్రమాణాలు మీ చరిత్రలో నుంచే, మీ ఆథెంటిక్ బుక్లు ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి తీసి అడుగుతూ ఉంటాం. ఇది కంటిన్యూ అవుతుంది. లేకపోతే మీరు ఒక పని చేయండి, మీ పీఠం గొప్పతనం చెప్పుకోండి తప్ప వేరే పీఠాల వైభవాన్ని తగ్గించడానికి చూడకండి. ఎవరి గురువు ఆరాధన వాళ్ళది. సాయిబాబాని ఆరాధించే వాళ్ళల్లో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు శృంగేరికి మేము వచ్చి మీ దర్శనం చేసుకోవాలి అని అంటే బ్రాహ్మణులతో కలిపి మాలాంటి శూద్రులతో పక్కన కూర్చోబెట్టి మేము తినొచ్చా? మీరు తినిపిస్తారా? అలా మీరు అలో చేస్తారా? బ్రాహ్మణులకి ఇచ్చే ఇంపార్టెన్స్ మిగతా 3 వర్ణాల వాళ్ళకి మీరు ఇస్తారా? సాయిబాబా గుడిలో అది ఇస్తారు. సాయిబాబా ఎందుకు? రమణ మహర్షి, నీంకరులి బాబా, ఇట్లా తీసుకుంటే ప్రతి అవధూత, వెంకయ్య స్వామి అందరి దగ్గర ఇట్లాంటివన్నీ ఉంటాయి, పీఠాల దగ్గర తప్ప. సో పీఠాలు ప్రమాణం చెప్పాలి అని అంటే చతుర్వర్ణాలని ఒకటేలాగా చూడండి. హరహరం మహాదేవ.